నమస్కారం అండి. బాబీ ముమ్మడి పిఠాపురం. ఈ రోజుని పిల్లల యొక్క విద్యాబోధనలో చాలా మార్పులు రావాలండి. ముఖ్యంగా విద్యార్థులు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పేరు చివర కులం పేరు ఉండకూడదండి. చాలామంది పిల్లల వెనకాల పేర్ల వెనకాల కానీ తల్లిదండ్రుల వెనకాల కానీ పేర్ల వెనకాల కానీ కులం తెలియజేసి పేర్లు ఉంటాయండి. మొట్టమొదట అది లేకుండా చూడాలండి. నెక్స్ట్ విషయం ఏంటంటే, విద్యార్థులు ఎక్కువ మానసిక ఒత్తిడి గురవుతున్నారండి. హోంవర్క్ల విషయంలో కానీ, టైం విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ. ఈ యొక్క మానసిక ఒత్తిడి గురవ్వకుండా ఉండడం కోసం మెడిటేషన్ చేస్తే అండి, ఈ కొంతసేపు పీస్ ఆఫ్ మైండ్ నుండి కొంచెం టెన్షన్ తగ్గడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ అంతా హోంవర్క్ కాకుండా ఎక్కువ డిజిటల్ స్క్రీన్ మీద చెప్పేటట్టుగా బోధన విధానం ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలండి. ముందు రోజు విద్యార్థులకి ఏ పాఠం అయితే చెప్పారో ఆ తర్వాత రోజు ఫస్ట్ పీరియడ్ దాన్ని మెమరీ చేసుకుంటూ డెమో క్లాస్ ఉండాలండి. ప్రతి విద్యార్థి కూడా బోర్డు మీదకి వచ్చి ముందు క్లాస్లో ఏమైతే విన్నాడో వచ్చి బోర్డు మీదకి వచ్చి ఒకలే కాకుండా రోజు రోజుకి మారుతూ ఉండి ఏమైతే ఎంతవరకు నేర్చుకున్నాడో చెప్పగలిగే విధానం అతను వచ్చి బోర్డు మీద చెప్పగలిగే విధానాన్ని ప్రవేశపెట్టాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇక్కడ ఓన్లీ చదువు అంటే ఎడ్యుకేషన్ మాత్రమే ఉందండి. ప్రతి క్లాస్ నుంచి కూడా వృత్తి గురించి తెలియజేస్తూ డిజిటల్ స్క్రీన్ మీద జీవితంలో ఉపయోగపడే పాఠాలన్నీ కూడా తెలియజెప్పేటట్టుగా ఉండాలండి. ఇంకో విషయం ఏంటంటే, తల్లిదండ్రులు కష్టం ఏంటో విలువ తెలియకుండా, తన యొక్క స్థాయిని తెలుసుకోకుండా, పిల్లలకు తెలియజేయకుండా ఖరీదైన స్కూల్లో జాయిన్ చేస్తున్నారండి. దానివల్ల తల్లిదండ్రుల యొక్క కష్టం ఏంటో పిల్లలకు తెలియట్లేదండి. తన యొక్క స్థాయిని చెప్పుకుంటూ అతను పడ్డ కష్టాన్ని వివరిస్తూ టీచర్లు బోధనా విధానాన్ని చెప్పేటట్టుగా చేయాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉందండి. మనం సంవత్సరం అంతా చదువుతామండి. సంవత్సరం అంతా చదివిన తర్వాత సంవత్సరం చివరి ఎగ్జామ్ ఉంటుందండి. ఈ సంవత్సరం చివరి ఎగ్జామ్ కోసం సంవత్సరం అంతా పిల్లలు చదువుతారండి. కానీ జీవితం అంతా మోసి జీవితాంతం ఆరోగ్యం ఉండవలసిన ఆరోగ్యం గురించి మాత్రం ఎవరో పట్టించుకోవట్లేదండి. ఫిజికల్గా కొన్ని కొలతలు ఉన్నాయండి. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ ఏదో అంటారండి. దేహదారుడి పరీక్ష అండి. ఈ యొక్క సబ్జెక్టులోనే కాకుండా ఫస్ట్ ఆరోగ్యంలో ప్రతి ఒక్కరు పాస్ అయ్యి ఈ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కంపల్సరీ పాస్ మార్కులు వచ్చేటట్టుగా కంపల్సరీ ప్రతిరోజు కూడా విద్యార్థి చేత శారీరక శ్రమ వ్యాయామం చేయించాలండి. ఇంకా ఏంటంటే, విద్యార్థుల్లో కొన్ని అవగాహన లోపాలు ఉన్నాయండి. తన స్కూల్ తను శుభ్రం చేసుకోవాలండి. తన పరిసరం తను శుభ్రం చేసుకోవాలండి. స్కూలు యూనిఫాము ఇవే చూసుకుంటారు తప్ప ఎప్పుడూ కూడా తన వ్యవస్థ గురించి గట్రా కూడా పట్టించుకోవట్లేదండి. పిల్లలు మానసిక స్థితిని కూడా తెలియజేసుకుంటూ ఉండాలండి. ఈ స్పోర్ట్స్ గురించి పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి స్కూల్లోనే. కంపల్సరీ ప్లే గ్రౌండ్ కంపల్సరీ పెట్టాలండి. ప్లే గ్రౌండ్ కంపల్సరీ పెట్టి ప్రతి విద్యార్థి కూడా మినిమం మార్కులు కాకుండా హెల్త్ విషయంలో కంపల్సరీ ప్రతి ఒక్కడు ప్రతి ఈవెంట్లోనే కూడా పాస్ మార్కులు వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎంతసేపు కూడా ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకున్నారు తప్ప ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్లు కావాలి, లాయర్లు అనుకుంటున్నారు తప్ప ఈ కుల వృత్తులు ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా కష్టపడేవాడి పని చాలా సుఖంగా ఉందండి. ఉద్యోగం చేసేవాడి కన్నా కష్టపడేవాడి పని మెంటల్ టెన్షన్ లేకుండా ఉందండి. వృత్తి విద్యలు కాకుండా ప్రతి విద్యా విభాగంలో కూడా ఈ ప్రత్యేకించి కాకుండా సబ్జెక్టులోనే ఉండాలండి. డిజిటల్ స్క్రీన్లో ఉండి ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, ఇంకోటి కానీ తన జీవితంలో ఉపయోగపడే అన్నీ కూడా ఈ స్పేర్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా విద్యా వ్యవస్థ ఉండాలండి. ఇంటర్మీడియట్ వ్యవస్థనే ఇప్పుడు 2 సంవత్సరాలు ఉందండి. 10+2ని 10+3 చేయాలండి. ఇంకో సంవత్సరం కాలం పాటు పెంచిన విధానాన్ని అతను ఎన్సిసి అని చెప్పి ఒక ఆర్మీలో ఎంత దేహదారుకి పరీక్ష అయితే ఉంటుందో అంత దేహదారుకి పరీక్ష ఎదుర్కొనేటట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దాలండి. ఇంకో విషయం ఏంటంటే, వ్యవసాయం కన్నతల్లి లాంటిదండి. వ్యవసాయం ప్రతి ఒక్కడు విద్యార్థి కూడా వ్యవసాయం చేసుకునేటట్టుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి విద్యార్థి మీద, ప్రతి టీచర్ మీద ఉందండి. ముఖ్యంగా తల్లిదండ్రులు వ్యవసాయం గురించి చెప్పాలండి. నెక్స్ట్
ఈ మనకి వైద్యం ఉందండి. వైద్యం ఒక ఒక రాష్ట్రానికో ఒక కులానికో చెందిన వాళ్ళ దగ్గర కింద పరిగణిస్తున్నారండి ఇప్పుడు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేలు, లేకపోతే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేలు ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఈ ఉద్యోగం చేసినంత పరిజ్ఞానం కలిగి ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. నెక్స్ట్ ఈ విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రతి ఉద్యోగం కూడా కంపల్సరీ మిలిటరీలోకి వెళ్ళి కనీసం 3 సంవత్సరాలు సర్వీస్ చేసేటట్టుగా నిబంధనలు పెట్టాలండి. ఎందుకంటే దేశ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం అండి. వ్యవసాయం తర్వాత పెద్దపీట దేశ రక్షణ చేయాలండి. నెక్స్ట్ విద్యా వ్యవస్థలో మంటలార్పి విధానం అండి, ఫైర్ మ్యాన్. ఇది కూడా విద్యా వ్యవస్థలో దాంట్లో మొత్తం 4 రకాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థ నుంచే నేర్చుకుంటూ ప్రతి ఒక్కడు కూడా బాధ్యతగా విద్యను అభ్యసిస్తూ మేలైన సమాజాన్ని నిర్మించుకోవడానికి దోహదపడతారని కోరుచున్నానండి. జై హింద్.